మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే దేవుడి రూమ్ లో నేను పూజ చేసే ముందు ఎలా అలంకరించుకుంటాను, ఎలా పూజ చేసుకుంటాను అనేటువంటి ఈరోజు వీడియో. దేవుడి రూమ్ అయితే అంతా క్లీన్ చేసుకున్నాను, నిన్న పెట్టిన పువ్వులు తీసేసాను, తర్వాత అంతా తూడు చేసుకున్న తడి క్లాత్ పెట్టేసి, తర్వాత దీపారాధనకు వాడినటువంటి అన్ని కూడా తోమేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తూడు చేసుకుంటూ మన తోటలో వచ్చిన పూలతో ఎలా అలంకరించుకుంటాను, ఎలా పూజ చేస్తానో చూపిస్తాను. వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా ఛానల్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. చూద్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి, ఇంతకు ముందే ఈ యొక్క ఇత్తడి హారతి ఇచ్చేవి కావచ్చు, దీపాలను కుందులు కావచ్చు, అన్ని మంచి పీతాంబర్ పెట్టకుండా నేనేం చేస్తా అంటే అగరబత్తి పౌడరు, తర్వాత మనం వాడేటువంటి సబ్బు, గిన్నె దోమడానికి వాడే సబ్బు ఉంటుంది కదా, అది రెండు పెట్టేసి తోమేస్తా. చూడండి ఎంత మంచిగా మిలమిలా మెరిసిపోతున్నాయో, ఇలా మంచిగా నీట్ గా ఉంటాయి. పీతాంబర్ అయితే ఎప్పుడో ఒకసారి వాడతాను, మరి బాగా జిడ్డు అయిపోయినాయి అన్నప్పుడు, ఓపిక లేదు, టైం లేదు, కొంచెం తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు మాత్రమే వాడతాను. మిగిలిన టైంలో మాత్రం మనం అగరబత్తి పౌడర్, తర్వాత ధూపం వాడతాం కదా, ఆ యొక్క ధూపం చూడండి నీట్గా కనిపిస్తున్నాయి. ఇలా కూడా మంచిగా షైన్ అవుతా ఉంటాయి. పీతాంబర్ డబ్బులు వేస్ట్ అనిపిస్తుంది. ఇలా మనం అగరబత్తి పౌడర్ పాడేసే కంటే ఇలానే తోమేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉంటాయి అనమాట. దేవుడి రూమ్ లో ఇలా ఈ యొక్క ఇత్తడి నాకైతే వెండి వాటికంటే ఇత్తడి మంచిగా అనిపిస్తుంది. ఇత్తడి అయితే మంచిగా తలతలా మెరుస్తా ఉంటుంది, వెండి అయితే డల్ గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే. డబ్బులు ఉన్న వాళ్ళు అవి కొనుక్కుంటారు, లేని వాళ్ళం ఇలా ఇత్తడి వాడుతూనే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇదిగోండి ఇంత మంచిగా ఉంటాయి కుందులు. అయితే ఈ యొక్క అగరబత్తి పౌడర్, తర్వాత ధూపం పౌడర్ అని చెప్పాను కదా, వీటితో ఏంటంటే ఇత్తడివే కాదు, మనము రాగివి కూడా తోమినా నీట్ గా ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడు నేను దేవుడికి ప్రసాదం పెట్టడం కోసం అనమాట రోజు చక్కెర వేసి పెడతాం. చక్కెర కానీ మిశ్రీ కానీ ఏదైనా ఒకటి ప్రసాదంగా పెడతాము. చూడండి ఎంత మంచిగా మెరుస్తుందో. మనం ఏంటంటే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ సామాన్లు అయినా రాగి సామాన్లు అయినా కానీ మనం తోమగానే వెంటనే తూడ్చేసుకోవాలి. పొడిబట్ట పెట్టి తూడ్చేసుకున్నాం అనుకో తడి లేకుండా, అప్పుడు మరకలు రావు, నీట్ గా ఉంటాయి. మనం పీతాంబర్ పెట్టేసి తోమేసినా కానీ అట్లే పక్కన పెట్టేసినాం అనుకోండి ఆరిపోయేటట్టు, అప్పుడు చుక్కలు చుక్కలుగా ఉండేసి మరకలు వచ్చేస్తాయి అనమాట. ఏదైనా నీట్ గా స్టీల్ ఇవి కూడా తూడ్చేసుకునేది. కిచెన్ లో స్టీల్ డబ్బాలు ఇట్లా తోమేసుకుంటాం కదా కిచెన్ క్లీనింగ్ అప్పుడు, అవి కూడా మంచిగా నీట్ గా తూడ్చేసుకుంటే నీట్ గా కనిపిస్తాయి. ఇది వచ్చేసి అగరబత్తి స్టాండ్ పెట్టుకునేటువంటి బౌల్ అన్నమాట. చూసారా, ఇలా ఇవన్నీ తూడ్చేసుకున్నాను. ఇప్పుడైతే మనం అలంకరణ చేసుకున్నాము. ఎలా చేస్తాను అలంకరణ ఏంటో చూపిస్తాను, వచ్చేసేయండి. అవన్నీ అయితే తూడ్చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన తోటలో వచ్చేటువంటి మల్లెపూలు గిట్లు ఉన్నాయి కదా, వీటితోనే అలంకరిద్దాం. ఈరోజు అయితే చామంతిలు, గులాబీలు ఏమీ లేకుండా ఓన్లీ మల్లెపూలతో పూజించాలి అనిపించింది. అందుకోసమని ఈరోజు మల్లెపూలు, కనకాంబరాలతో చేసినటువంటి మాలలు ఉన్నాయి కదా, వాటితోనైతే మంచిగా అలంకరించుకుందాము. ఇదిగో చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా నైటే మనకు ఇంకా పనంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే అన్ని మాలలు కట్టేసుకుంటాను అనమాట. పొద్దున్న లేసాక మనకు పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పువ్వులు ఏంటంటే మనము తొందర తెంపుకొచ్చుకున్నాం అనుకోండి, మొగ్గలుగా ఉన్నప్పుడైతే నేను లోపల పెట్టేను, విచ్చుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను, అప్పుడే బాగుంటుంది. ఇలా మంచి సాగదీయకుండా పెట్టేసుకోవాలి. తర్వాత దేవుడు కూడా ఒక సీజర్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనము ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని దేవుళ్ళకి ఇలా మంచిగా అలంకరణ చేసుకుందాం. ఇది మంచిగా అలంకరణ అయితే చేసుకున్నాము. ఇదిగోండి, మనకు ఒకవేళ చిన్నగా ఉందనుకోండి కొంచెం సాగదీసి వస్తుంది. నేను ప్రతి ఫోటోకి పైన మూలలు ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ ఎడ్జ్ లో మనం ఇలా నాటు వేసుకున్నాం అనుకోండి, ఈ నాట్ని మనము ఈ యొక్క మూలలో పెట్టేసుకుంటే అక్కడ హ్యాంగ్ అయిపోతుంది. గట్టిగా లాగేసాం కాబట్టి బయటకు వచ్చేస్తాం.
ఇక్కడ కూడా 2 ఎడ్జెస్ అట్లనే పెట్టేసుకోవాలి. తీసేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్నాను. తర్వాత ముందు 2 విగ్రహాలు కొంచెం ముందుకు అనుకున్నాను. తర్వాత సిజర్స్ ఇక్కడే పెట్టేస్తాను. ఇంకా దేవుడి రూమ్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్సెస్ దారాలు మనకు అవసరం లేదనుకోండి, ఇలా కట్ చేస్తాను. పూలు అయితే మంచిగా వస్తున్నాయి అన్నమాట. మన తోటలో పూలు ఇంత మంచిగా రావడానికి రీజన్ మనం లిక్విడ్ పోషకాలు మంచిగా ఇస్తున్నాం కదా, అందుకని. ఇక్కడ నేను కటింగ్ చేసుకోవడం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి విగ్రహాల సైజుని బట్టి కట్ చేసుకుంటాను. ఇలా మంచిగా పైన కిరీటం లాగా పెట్టామనుకోండి, దేవుడి ఫేసెస్ కూడా మనకు మంచిగా కనిపిస్తాయి. దేవుడి ఫేసెస్ కవర్ చేసేలాగా కాకుండా ఇలా పెట్టేసుకోవాలి, నీట్గా ఉంటుంది. అన్నపూర్ణదేవి ఈ అమ్మవారికి కూడా ఇలా పెట్టేసుకుంటాం. అమ్మవార్ల ఫేస్ కూడా మనకు నీట్గా క్లారిటీగా కనిపిస్తాయి. తర్వాత అవి కొన్ని ఉండండి, మళ్ళీ రేపటి పువ్వులు ఎన్ని వస్తాయో తెలియదు కదా, మల్లెపూలు. తర్వాత ఇదిగో నేను ఇలా బాక్సెస్లోనైతే చూసి వేడి నీళ్ళు పోస్తాను అలా తులసి మాతకి. ఇప్పుడు అవసరం లేదు. తర్వాత అఖిల్ వచ్చేసి తులసి మాతకు నీళ్ళు పోసేసి వస్తాడు. ఆలోపు నేను ఇవన్నీ రెడీ చేశాను అనుకో, అఖిల్తో దీపారాధన చేపిస్తాను. అఖిల్ ఇప్పుడే స్పోర్ట్స్కి వెళ్ళేసి వచ్చాడు. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి దోశ అనమాట. దోశ విత్ టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి ఉంది కాబట్టి చట్నీ చేసే పని ఏం లేకుండా పొద్దున్న లేసాక ఇంట్లో పని అంతా అయిపోయి వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను. అఖిల్ వచ్చే లోపల స్నానం అయిపోయింది అనమాట. ఇలా పిల్లలు కూడా ఉన్నప్పుడు పూజ చేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది. మా హస్బెండ్కి అయితే నైట్ షిఫ్ట్ కాబట్టి తను మార్నింగ్ ఏం లేవరు. తను లేసేటప్పటికీ మా పూజ ఇంట్లో పని అంతా అయిపోతుంది. ఇంకోటి వత్తులు అయితే నేను మన ఇంట్లో చేసుకున్నటువంటి దారం వత్తులే వేస్తాను. నాకు ఈ దారం వత్తులే ఇష్టం అనమాట. ఇలా బాక్స్లో చేసి పెట్టేసుకుంటాను. అయిపోయాక మళ్ళీ చేసుకుంటాను. ఈరోజు చెయ్యాలి, అయిపోవడానికి వచ్చినాయి, ఇవే ఉన్నాయి. మంచిగా అనిపిస్తుంది మన చేతితో మనము ఇలా చేసుకుంటే. నాకు ఇది అగరబత్తీలు తయారు చేయడం ఇష్టం, ధూపం కూడా తయారు చేయడం ఇష్టము. అసలు ధూపం తయారు చేసుకోవాలి. ఆవు పేడ తెద్దాం అనుకుంటున్నాం, అది కుదరట్లేదు. ఈ రోజున మా హస్బెండ్ చెప్పేసి ఆవు పేడ తెచ్చుకోవాలి. లేకపోతే మా హస్బెండ్ కుదరకపోయినా నేను వచ్చిన ఇద్దరం అన్నవి తెచ్చుకోవాలి. దగ్గరే అనమాట ఫాము. ఆవులు ఉంటాయి, అక్కడ గేదెలు కూడా ఉంటాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని బాక్సెస్లో వేసి పెట్టుకుంటాను. మనం ఒక బాక్స్లో ఒక్కొక్కటి. ఇప్పుడు మనకు కావాల్సినవి ఇలా వేసేసుకుందాం అనుకుని. ఓన్లీ దేవుడి రూమ్ల వరకు మాత్రమే ప్లాస్టిక్, మిగిలిన ఇంకెక్కడ మన ఇంట్లో ప్లాస్టిక్ అంటే లేదు. వాడే వస్తువులు 99% లేదు, ఇక్కడ 1% మాత్రమే బొట్టు పెట్టుకున్నాను. బా ఒక్క నిమిషము నేను పెట్టేసి ఇచ్చిస్తాను. నువ్వు దీపారాధన చేసి ఫ్యాన్ స్పీడ్ కొంచెం తగ్గించేసావా. ఇప్పుడు దీప కుందరలో ఆయిల్ వేసేసుకుందాము. ఎండలు అయితే మండిపోతుంది, అసలు పొద్దున్నే ఇట్లా వేడి వేడిగా అనిపిస్తుంది కదా. ఇక దీపారాధన చేసేటప్పుడు మాత్రం శ్లోకాలు చదువుకుంటూ చేసేసుకుందాం. ఇప్పుడు నేను మీతో వీడియోకి వాయిస్ ఓవర్ మాట్లాడుతున్నాను కాబట్టి మాట్లాడుతున్నా. లేదంటే దేవుడికి దీపం ముట్టించేటప్పుడు, తర్వాత దేవుడి కుందులు క్లీన్ చేసేటప్పుడు కూడా శ్లోకాలు చదువుకుంటూ చేస్తాను. అప్పుడు మనసుకి
తృప్తిగా ఉంటుంది. మనకి ఇంకా ఎలాంటి కష్టాలు బాధలు ఏమీ గుర్తుకు రావన్నమాట. మనసుకు తెలియనటువంటి తృప్తి కనిపిస్తుంది. మనకి బాధ అనిపించినా కాసేపు దేవుడి దగ్గర కూర్చొని అలా మాట్లాడామనుకోండి, దేవుడితో మనకున్నటువంటి బాధనైతే పోయినట్టు అనిపిస్తుంది. ఇలా దీపకుందులకైతే కుంకుమ గంధంతో అయితే అలంకరించుకుంటున్నాను. ఇప్పుడు అఖిల్ దీపారాధన చేస్తాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దీపారాధన చేసే ముందు, దీపారాధన చేసేటప్పుడు మన చేతులకి గాజులు ఉండాలి, మొహానికి బొట్టు పెట్టుకొని ఉండాలి. తర్వాత జుట్టు కూడా మనము విరబోసుకొని అస్సలు చేయొద్దు. గుర్తుపెట్టుకొని జుట్టు చిక్క ముడుచుకోనైనా, లేదంటే జుట్టు అయితే కోమింగ్ చేసుకొని జడన్న అల్లుకొని అయితే దీపారాధన చేయాలి. నాకైతే అలానే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన జుట్టు విరబూసుకున్నాం అనుకోండి, మన జుట్టు ఏంటంటే ఇవాళ రేపట్లో ఉత్తెన రాలిపోతూ ఉంటుంది. ఆ రాలిపోయిన జుట్టు అంతా ఎక్కడ పడితే దేవుడి రూమ్లో పడిపోతుంది, దేవుడి మీదకి వెళ్ళిపోతుంది కదా. అలా వెళ్ళకుండా ఇదిగోండి, ఈ యొక్క ధూపాలు కూడా ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటాను అనమాట. దానికోసం దీపారాధనకి ధూపం పెట్టుకోవడం కోసము ఇదిగోండి మట్టి ప్రమిదలు ఇలా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని దాంట్లో పెట్టేసుకుంటాను. ఒకటే పెడితే కింద హీట్ అయిపోయి కట్టే కదా కాలిపోతున్నాను. ఇంతకు స్టీల్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టారు అత్తయ్య వాళ్ళు. రెగ్యులర్గా ఒకటే ప్లేస్ పెట్టేసరికి ఇక్కడ కాలిపోయింది అనమాట. అందుకని ఇంకా స్టీల్ది కాకుండా ఇలా మట్టి ప్రమిదలు రెండు పెట్టుకుంటాం. ఒకటే మట్టి ప్రమిద పెడితే చాలా వేడి ఎక్కువైతుంది. అందుకని ఇదిగోండి ఇప్పుడైతే అఖిల్ దీపారాధన చేస్తాడు. ఇదిగోండి అఖిల్ వచ్చేసాడనమాట స్నానం చేసి. పిల్లలు కూడా చేపిస్తూ ఉంటే మంచిగా చేస్తారు వాళ్ళే. గోవింద హరి గోవింద. ఓ షిట్, పెట్టలే కూడా. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద. దుష్ట సంహార గోవింద, నివార గోవింద. నందన గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద. గోవింద